అసలు ఐ ఫెల్ట్ లైక్ అ ప్రాస్టిట్యూట్ అనే ఆ అమ్మాయి వాక్యంలో చాలా తీవ్రత ఉంది. సో మీరెలా చూస్తున్నారు ఈ జరిగిన ఈ అంశాన్ని? అంటే యాక్చువల్‌గా అసలు ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి? సింపుల్‌గా వ్యభిచారం. అవును. వ్యభిచారం చేసే వాళ్ళని వ్యభిచారిణులు అంటారు. అవును. అయితే ఈ వ్యభిచారిణులు దగ్గరకు వచ్చే వాళ్ళని విట్లు అంటారు. అవును. వాళ్ళేమి ఎవరో మనకి తెలిసిన అమ్మాయి కష్టాల్లో ఉంది, ఆ అమ్మాయికి ఏదో సాయం చేద్దామని వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. నేను ఇంత డబ్బు ఇస్తున్నా, నేను ఇంత డబ్బు ఇచ్చే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి ఇలాంటి అమ్మాయిని కోరుకునే హక్కు నాకు ఉంది అని చెప్పి ఇలా వరుసగా నుంచోబెట్టి, అవును, హోమ్స్లో ఇలా వరుసగా ప్రాస్టిట్యూషన్ హోమ్స్లో నుంచోబెట్టి నా కెపాసిటీ ఇంత, నాకు తగ్గ అమ్మాయిల్ని పంపించమంటే అక్కడ 3-4 రకాల కేటగిరీల అమ్మాయిలు ఉంటే ఆ వచ్చిన అమ్మాయిల్లో ఈయన నచ్చిన అమ్మాయిని తీసుకొని వెళ్తాడు. అంటే ఏంటి, అక్కడ అందం కొనబడుతుంది, అమ్మబడుతుంది. అలాగే ఇక్కడ కూడా మరి అందం అమ్మబడేటప్పుడు కొనబడేటప్పుడు అమ్మే వాళ్ళకి అక్కడ హక్కుల కన్నా కూడా బాధ్యతలే ఎక్కువ ఉంటాయి. కొనేవాడికి బాధ్యత కన్నా హక్కే ఎక్కువ ఉంటుంది. ఈ హక్కు ఎంత దూరం వెళ్తుంది అంటే వాళ్ళకి తాగమని బలవంతం చేయడం. ఇప్పుడు కొన్ని దేశాల్లో కండోమ్స్ వాడమని రూల్ ఉంటుంది. అవును, డబుల్ కండోమ్ కూడా ఉంటుంది. నేను అక్కడ కండోమ్ వాడను అంటే ఇరకదీసి ఇండియా పంపిస్తారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, ఏ దేశం నుంచి అయినా వెళ్ళిన వాళ్ళని ఖచ్చితంగా డబుల్ కండోమ్ వాడాల్సిందే. పిచ్చి వేషాలు వేయటానికి కుదరదు. అదే భారతదేశంలో నేను కండోమ్ వాడను అంటే హక్కు, వాడకుండా ఉండే హక్కు. అంటే ఇవన్నీ మనకి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారని కాదు, కానీ అంతర్లీనంగా ఈ వ్యాపారంలో జరిగే వ్యవహారం ఇది. అవును. అయినప్పుడు ఈ హక్కు బాధ్యత అనేది ఉన్నప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఫీల్ అయింది ఏంటి, నేను టేబుల్ పైన కూర్చున్నప్పుడు, నాతో పాటు ఇంకొక అమ్మాయి కూర్చున్నప్పుడు ఎదురుగా స్పాన్సర్ల పేరుతో వచ్చిన వాళ్ళు అదే మా పైన హక్కుగా ప్రవర్తించారు, మేము బాధ్యతగా ప్రవర్తించాలి అని మాకు కర్ణాకర్ణిగా చెప్పారు. ఏమీ పేపర్ రాసి అగ్రిమెంట్లు ఏమి ఉండవు, ఇక్కడ చెప్తారంతే. అవును. ఈ చెప్పినప్పుడు వినాలా వద్దా అనే ఒక మీమాంస వీళ్ళకు ఉంటుంది. అవును, ఉంటుంది కదా. నేను ఏమైనా ఈ పోటీల్లో చివరిదాకా వెళ్ళి బహుమతులు తీసుకొని వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం వీళ్ళకు ఉన్నది అనుకోండి. అంటే అది డిమాండ్ చేస్తుంది అనుకోండి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏం చేస్తారు? బాధ్యతగానే ఉంటారు.